హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మన హౌస్ ఆఫ్ శివాశ్రమం వాళ్ళ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఇది యశోనగర్లో కిన్నెరా గ్రాండ్లో అయితే జరిగింది, సెకండ్ ఫ్లోర్లో. సో మార్నింగ్ 10 టు ఈవినింగ్ 7 వరకు ఉంది ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. సో నేను ఈవినింగ్ 5 o'clock అరౌండ్ ఆ టైంకి అయితే వెళ్ళాను. సో లిఫ్ట్లో అయితే ఫుల్ బిజీ ఉందని చెప్పి స్టెప్స్లో పైకి వెళ్ళిపోయాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో సెలబ్రిటీస్ చూడడం కోసమే కాదు, షాపింగ్ కోసం కూడా చాలామంది అయితే వచ్చారు. ఈవినింగ్ 5 o'clockకి ఇంత క్రౌడ్ ఉందన్నమాట. సో కలెక్షన్ అండ్ ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, బట్ నాకు కాస్ట్ ఎక్కువ అనిపించాయి. సో మీకు ఎలా అనిపించిందో, మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ హైదరాబాదే కాదు, చాలా ఊర్లో కూడా పెడుతున్నారు. వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు డేట్స్ అవి మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మహేశ్వరి గారు, మేఘనా గారు, విష్ణు గారు, శివ గారు, ఇంద్రనీల్ గారు, వీళ్ళందరినీ కూడా మీట్ అయ్యి వాళ్ళతో ఫొటోస్ తీసుకొని ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను. నేను కొన్ని స్నాక్స్ అండ్ చికెన్ పికిల్ అవి అయితే తీసుకున్నాను. నాకైతే కాస్ట్ ఎక్కువ అనిపించింది, బికాస్ 250 grams వచ్చి 500 rupees అంట. 250 grams చికెన్ పికిల్ 500 rupees అంటే లిటరలీ 1 kg 2000 rupees కదా. సో నాకు కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. సో నేను ఎప్పుడు బయట తీసుకోలేదు, ఇదే ఎంత కాస్ట్ ఉంటుందని కూడా నాకు తెలీదు యాక్చువల్గా. సో కొన్ని స్నాక్స్ అండ్ చికెన్ పికిల్ అయితే తీసుకున్నాను. సో అది కూడా టేస్ట్ చేద్దామని. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి డెఫినెట్గా. సో రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలానే సపోర్ట్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, వి లవ్ యూ.